పరోక్షంగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక ఎవరైనా ఉన్నామని అనుకుంటే వారి కర్మ అని నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైన టీడీపీ, వర్మ మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు. జీవితంలో ఎవరైనా నీకు సాయం చేస్తే దాన్ని రాయిపై చెక్కించుకున్నట్లు గుర్తుంచుకో, కానీ నువ్వు ఎవరికైనా సాయం చేస్తే దాన్ని నీటిపై రాసినట్టు మర్చిపో. నిజమైన మంచితనం అంటే మళ్ళీ ఏమీ ఆశించకుండా చేయడమేనంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మానుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు నాగబాబును ఉద్దేశించి చేశారా అన్న ప్రచారం జరుగుతోంది. రైట్, బండ్ల గణేష్ ట్వీట్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా నిన్న ఏదైతే పిఠాపురం మండలం చిత్రాడులో జనసేన ఆవిర్భావ సభ జరిగిందో ఆ సందర్భంగా నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవడానికి నాతో సహా ఎవరు కారణం కాదు. ఒకటి, పవన్ కళ్యాణ్ కొన్న ఇమేజ్, రెండు, పిఠాపురం ఓటర్లు వీళ్ళ వల్ల మాత్రమే ఆయన గెలవడం జరిగింది. ఎవరైనా తమ వల్ల గెలిచారు అనుకుంటే అది వాళ్ళ కర్మ అంటూ ఆయన కామెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా సైలెంట్ గా ఉండమని చెప్పిన వర్మ అనుచరులు గాని, ఏదైతే ఎన్నికల్లో సీట్లు త్యాగం చేశారో తెలుగుదేశం నాయకులు గాని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా చెప్పే సినిమా నటుడు బండ్ల గణేష్ కొన్ని కామెంట్లు చేశారు. తన ఎక్స్పోజ్ లో పెట్టారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైన, పవన్ కళ్యాణ్ సాక్షాత్తు దేవుడిగా పోల్చిన బండ్ల గణేష్ నాగబాబును విమర్శించేందుకు వ్యాఖ్యలు పెట్టారు అన్నది. పిఠాపురం సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆయన రెండు ట్వీట్లు పెట్టారు. జీవితంలో ఎవరైనా నీకు సహాయం చేస్తే దాన్ని రాయిపై చెక్కించుకున్నట్టు గుర్తించుకో, కానీ నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని నీటిపై రాసినట్టు మర్చిపో. నిజమైన మంచితనం అంటే మళ్ళీ ఆశించకుండా చేయడం అని ఒకటి పెట్టారు. అదేవిధంగా కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుషత్వాన్ని నాశనం చేయడం అంటూ మరొకటి పెట్టారు. ఇది ఖచ్చితంగా నాగబాబును ఉద్దేశించి పెట్టినట్లుగానే అటు టీడీపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, కొందరు వైసీపీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు అత్యంత వీర విధేయుడు అండి. ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ కి ఆకాశాన్ని ఎత్తేస్తూ మాట్లాడే బండ్ల గణేష్ ట్వీట్ ఎందుకు పెట్టారు అన్నది ఇప్పుడు అయితే సాంబశివరావు, ఈ ట్వీట్ ని మరికొంతమంది జన సైనికులు ఇది ఖచ్చితంగా కూడా ప్రకాష్ రాజ్ కోసం పెట్టారు. ఎందుకంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంత ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా, అందుకే పెట్టారని వారు ఒక అర్థం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఈ ట్వీట్ కి సంబంధించి ఎవరికి వారు తమ అర్థాలు ఎందుకు తీసుకుంటున్నారు అనుకోవాలి? అంటే నిన్న జరిగిన సభలో ఖచ్చితంగా నాగబాబు వర్మను ఉద్దేశించినట్టు చెప్పినట్టుగా ఇది ప్రచారం జరిగింది. అంతకు ముందు ఎన్నికలకు ముందు 3 పార్టీలతో సన్నాహక సమావేశం పెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. వర్మ చాలా చిత్తశుద్ధితో మాట్లాడుతాడు, ముఖశుద్ధి లేకుండా మాట్లాడు. ఈయన మాస్ లీడర్. నేను గెలవడం ఇంపార్టెంట్ కాదు, చరిత్రలో నిలిచిపోయే గెలుపు కావాలి. అది వర్మ లాంటి వారి వల్ల సాధ్యమవుతుంది. వర్మ గారికి, ఆయన కుమారుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం నాయకులంతా కూడా కష్టపడి పనిచేయండి, పనిచేస్తారు, వర్మ నిలబడతారని నమ్మకం నాకు ఉంది అంటూ వర్మ చేతిలో చేసి ఆయన మాట్లాడిన వీడియో చూపించి, ఆ రోజు పవన్ ఇలా మాట్లాడారు, ఈ రోజు నాగబాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీ అవగానే ఆయనలో మార్పు వచ్చిందని చర్చ జరుగుతుంది. వాస్తవానికి మీరు చెప్పినట్టుగా ప్రకాష్ రాజ్ కూడా హిందీ భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని గతంలో ఆయన చేసిన పేపర్ క్లిప్పింగ్ తో పెట్టడం జరిగింది. అయితే ప్రకాష్ రాజ్ ని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు హాట్ టాపిక్ ఇది మారింది కాబట్టి ఖచ్చితంగా బండ్ల గణేష్ నాగబాబును ఉద్దేశించి అన్నట్టుగానే ఈ ప్రచారం జరుగుతుంది. రైట్, ఓకే సాంబశివరావు.